మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे జై శ్రీకృష్ణ. ఇప్పుడు మేము విశ్వరూపం తర్వాత జరిగిన కథని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం. శ్రీకృష్ణుడు గీతలోని 11వ అధ్యాయంలో తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. దీని తర్వాత గీతలోని 7 అధ్యాయాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అందుకని ముందు గీతలోని మిగిలిన అధ్యాయాలు మీకు చూపిస్తాం. ఆ తర్వాత మహాభారత యుద్ధంలోంచి కొన్ని అంశాల్ని ప్రస్తుతిస్తాం. వాటిల్లో శ్రీకృష్ణుని ముఖ్య పాత్ర ఉంది. అక్కడతడు తన పార్థసారథి రూప కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. పాండవులకు రాజ్యాభిషేకం చేసి మళ్లీ వాళ్ళని కురుక్షేత్రానికి తీసుకొచ్చాడు. అక్కడ భీష్మ పితామహుడు అంపశయ్య మీద మృత్యువు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు చెప్పినందువల్ల దివ్యపురుషుడైన భీష్మ పితామహుడు పాండవులకి ఒక అంతిమ ఉపదేశాన్నిచ్చాడు, జ్ఞానాన్ని నేర్పించాడు. దానికి సామ్యం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. దానికి జ్ఞానులైన వారు గీతకి ఆపాదించిన గొప్పతనాన్ని ఆపాదిస్తారు. ఆ శాంతి పర్వం తర్వాత శ్రీకృష్ణ భగవానుని మానవ లీలలు అదొక సుందరమైన భాగం. అందులో ఆయన ఈ ధరిత్రిపై చేసినటువంటి ఆయన సర్వ కర్మలని ఒకటిగా చేర్చిపెట్టారు. మాతాపితరుల పట్ల తన యాదవ కులంలోని సమస్త బంధువులకి సక్రమమైనటువంటి మార్గాన్ని చూపించాడు. అవకాశం వచ్చినప్పుడు అధర్మం, అన్యాయం, అహంకారాల్ని నాశనం చేశాడు. ఏ మహాభారత యుద్ధ మైదానంలో శ్రీకృష్ణుడు గీతని బోధించాడో ఆ భయంకరమైన యుద్ధానికి ముఖ్య కారణం ఏమిటి? ఆ మహావినాశనానికి బీజం ఎక్కడ పడింది? ఇది ఎక్కడ పడిందంటే దుర్యోధనాదుల వల్ల, పాండవుల గౌరవ ప్రతిష్టల్ని చూడలేకపోయినందువల్ల. దుర్యోధనుడు వాళ్ళని ప్రాణాలతో చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. నలువైపుల నుంచి వాళ్ళనతడు అగ్నిలో దహించాలని చూశాడు. భీమసేనుణ్ణి నీళ్లలో ముంచాలని చూశాడు.
ఏమీ కాలేదు. అప్పుడు శకుని మామ అన్నాడు, ఏ వీరుణ్ణైతే బలంతోటి శక్తితోటి ఓడించలేకపోతావో యుక్తితో ఓడించు. మళ్ళీ శకునే అన్నాడు, చూడు, వసంతోత్సవం రాబోతోంది. ఆ సమయాన పాండవులు ధృతరాష్ట్ర మహారాజు ఆశీస్సులు అందుకోవడానికి హస్తినాపురానికి వస్తారు. అదే సమయంలో వాళ్ళని మనం జూదం ఆడడానికి ఆహ్వానిద్దామని అన్నాడు. ఆ జూదంలో ఒక వ్యక్తి తన జూత వ్యసనంతో భార్యనే ఓడిపోతాడు. ఒక పతివ్రత స్త్రీని, భార్యని నిండు సభలో వస్త్రహీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏ దేశంలోనూ ఏ సంస్కృతిలోనూ ఉండబోదు. అక్కడి నుంచే ఈ మహానాశనానికి బీజం పడింది. ఆ బీజం కేవలం ఒక మహారాజ్యాన్నే కాకుండా ఒక మహా సంస్కృతిని, ఆ సంస్కృతిలో వెల్లివిరిసే మానవ సంబంధాల్ని, మానవ విలువల్ని, మానవత్వాన్ని జూతపీఠానికి బలిచేసింది. ఆనాడు కౌరవ సభలో ఆడిన జూదం ధర్మసమ్మతమైనది మాత్రం కాదు, మోసంతో కూడుకున్నది. యుధిష్ఠిరుడు, పాండవులు ఆటనుకుని ఆడుతున్నారు, కానీ కౌరవులు ఒక యుద్ధంలా ఆడుతున్నారు. వాళ్ళది ఒక్కటే యోచన, పాండవుల్ని సర్వనాశనం చేయడం. కపట శకుని గెలుస్తున్నాడు. పాండవులు ఒక్కొక్కటిగా ప్రతి పందెంలోనూ తమ సర్వస్వం ఓడిపోయారు. ప్రభు, జూదము ఎంత వినాశకరమైనది అది తెలిసి కూడా ధర్మమూర్తి అయిన యుధిష్ఠిని వంటి మహాజ్ఞాని సైతం జూదము వంటి మహావినాశకారి అయిన క్రీడకు సిద్ధమైనాడు. దేవి, క్షత్రియులైన వారు జూతమును యుద్ధమును కాదనలేరు. క్షత్రియ ధర్మమే అది. ఎప్పుడు ఏ క్షత్రియుడైనా యుద్ధమునకు జూతమునకు ఆహ్వానమొస్తే వారు తిరస్కరించరాదు. ఎందుకంటే జూతము కూడా ఒక విధంగా యుద్ధమే. జూతము యుద్ధము రెండూ భయంకర వినాశకారకములే. అయినా క్షత్రియులు జూతక్రీడలో తమకు తాముగా నిష్క్రమించలేరు. ఇక చెప్పు ధర్మనందన, పందెంగా ఏం వడ్డుతావు? మామా, సర్వము నీవే గెలుచుకున్నావు. ఇక పందెంగా వడ్డడానికి నా దగ్గర ఏం మిగిలింది కనుక? నీవు నలుగురు తమ్ముళ్లకు అగ్రజుడవు. ఈ నలుగురు నీ సంపదేగా. మామా, ఆరు మామా. ఇప్పటికీ నీ వద్ద ఇంకొక రత్నము మిగిలి ఉన్నది, అమూల్యమైన రత్నం. లేదు, నా దగ్గర ఎటువంటి రత్నము లేదు. ఉంది ధర్మజా, ఉంది. పాంచాలి ద్రౌపది. మామా, ద్రౌపది. చెప్పు ధర్మనందన, నీ అంతిమ పందాన్ని కొట్టినట్ట ఓడినట్ట? లేదు, నేను ద్రౌపదిని పందెంగా ఒడ్డుతున్నాను. ద్రౌపద మూడు మామా. అవశ్యం పడుతుంది అల్లుడు, అవశ్యం పడుతుంది. మూడు మామా. దారుణమాయే కౌరవహేలా, పాండవ పత్నికి అవమానాలా, ద్రుపదుని ముద్దుల బిడ్డకు నేడు ఆక్రోశాలే ఆలం
భావనలు దుశ్శాసన, ఆజ్ఞాగ్రజ లే లే రా ద్రౌపది, రా. వచ్చిన అంకసీమను అలంకరించు. దుర్యోధన, ఆ, నీ ఒక స్త్రీని కాదు, నా భార్యను అవమానించావు. నేనే నిండు సభలో ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏ అంకసీమపై నా భార్యని కూర్చోవని ఆదేశించినావో ఈశ్వరుని సాక్షిగా నేను ఆ అంకమును నా గదతో విరగొడతాను. ఆ, ఒరి దుశ్శాసన, నీవు కూడా నేను చేస్తున్న ప్రతిజ్ఞను విను. ఏ చేతులతో నీవు ద్రౌపది కేశములు పట్టి లాక్కొచ్చినావో ఆ చేతులను నీ శరీరము నుండి వేరు చేస్తాను. నీ రక్తముతో ద్రౌపది కేశములు ముడివేస్తాను. ఎవరి పరువు ప్రతిష్టల గురించి నువ్వు ఇంతగా ఆవేశపడిపోతున్నావు? ఏ నోటితో ఈమెను నువ్వు నీ భార్య అని అంటున్నావు? ఈవిడ 5 భర్తలకి భార్య. ఐదుగురికి బదులుగా 6వ వాడొస్తే ఆకాశం బద్దలైపోతుందా? దుశ్శాసన, ద్రౌపదిని వివస్త్రణ చేయి, వివస్త్రణ చేయి, వివస్త్రణ చేయి. వద్దు, వేదన పాలై రోదన చేసే కురు వృద్ధుల నది కుమలగజేసే నిస్సహాయై ద్రౌపది రగిలే బానిసలై తలవంచిరి పతులు ఆక్రందనలే ఆనందాలే ఎందరు ఉన్నా ఫలితములేదే వనితకు శోకము వెల్లువలైనా వినబడి దైవము వేడుక చూసే ఇది ఘోరమయ్యా, అన్యాయమయ్యా, ఇది ఘోరమయ్యా, అన్యాయమయ్యా, వినిపించిన కనవే మీరా, కనవే మీరా, వినిపించిన కనవే మీరా. రారా కృష్ణ స్వామి నీ దీనను ఏకాకిని, నీ దీనను ఏకాకిని కరుణించి సాగిరారా ఓ దేవా. రారా చక్రధారి కృష్ణ 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 పాహి మాం. కృష్ణ 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 త్రాహి చక్రధారి. కృష్ణ కృష్ణ కృష్ణ
कृष्ण कृष्ण पाहि शोकहारी कृष्ण 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 त्राहि चक्रधारी कृष्ण 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 पाहि शोकहारी कृष्ण 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 त्राहि चक्रधारी कृष्ण 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 पाहि शोकहारी। ఆ తరువాత సభలో గందరగోళం ప్రారంభమైంది. ప్రతి వ్యక్తి ఎవరికి తోచినది వారు చెప్పారు. కొందరు పాండవుల పక్షాన వాదించారు, మరికొందరు కౌరవుల పక్షాన వాదించారు. చివరకు తేలినదేమిటంటే పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలని తీర్మానించారు. అలాగే మరొక నిబంధనను కూడా విధించారు. ఒకవేళ అజ్ఞాతవాసంలో పట్టుబడినట్లయితే మరలా 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఆచరించవలసినదే. ఆ మేరకు పాండవులు తమ పెదతండ్రి ఆజ్ఞను అనుసరించి రాచరికాన్ని త్యజించి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అనుమతి వేడిరి తల్లిని కాలము చెల్లించా అనుమతి వేడిరి తల్లిని కాలము చెల్లించా బరువుగా సాగిరి ధీరులు మాతృభూమికే దూరమై రాజులు దాసులయే ఘన వీరులు నేడిక బానిసలు. అవమానాల దీనయై సాగెను పాంచాలి అవమానాల దీనయై సాగెను పాంచాలి పతులను గూడి బేలయై సాగెను వెనువెంట రాజులు దాసులయే ఘన వీరులు నేడిక బానిసలు. మామా, నాకు మాత్రం ఒక్క విషయము బాగా అర్థమైనది. ఆ జూదానికి ముందు నువ్వు ఇంద్రజాలంతో పాచికల్ని నీ వశం చేసుకున్నావు. అందుకే పాచికలు నీ సైగకు తగ్గట్టు నాట్యం చేశాయి. కాస్త మిల్లిగా మాట్లాడు అంగరాజ కర్ణ. నీవెప్పుడూ వినలేదా? కోడలకు కూడా చెవులుంటాయి. శకుని మామ ఎత్తుగడ గురించి ఎవరికైనా తెలిసిందంటే అనర్థం జరుగుతుంది. అనర్థం. ఇప్పుడు ఏ అనర్థమో జరగదు మామా, జరగదు. ఇక మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేను రాజునైపోయాను, రాజుని. పాండవులు వనవాస దీక్ష ప్రారంభించిన తరువాత నిరాశ చెందారు. శ్రీకృష్ణుడు వారికి ధైర్యం చెప్పాడు. పాండవులు నిరాశతో బలహీనులు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అతడు వారికి కౌరవుల కుటిల తంత్రాన్ని గురించి బోధపరిచాడు. కౌరవుల ఆ తంత్రాన్ని విఫలం చెయ్యడానికి ఈ 13 ఏళ్ల వనవాసము నిజానికి మీకు విధి ప్రసాదించిన వరమని శ్రీకృష్ణుడు వారితో చెప్పాడు. కనుక ఆ విధి ప్రసాదించిన వరాన్ని ఉపయోగించుకుని పాండవులు తమ శక్తిని, బలాన్ని పెంపొందించుకోవాలని చెప్పాడు. నేడు పాండవుల అజ్ఞాతవాసము ప్రారంభం కానున్నది. వెళ్ళండి, వాళ్ళని నలుదిశలా గాలించండి. ప్రతి నగరంలోనూ, ప్రతి రాజ్యంలోనూ, ప్రతి వీధిలోనూ వారిని వెతకండి. అరణ్యాలేంటి, పట్టణాలేంటి, మూల మూల వారిని క్షుణ్ణంగా వెతకండి. ఆకాశ పాతాళాల్ని ఏకం చెయ్యండి.
పాండవులు ఎక్కడున్నారో తెలియట్లేదు. శకుని మామా, ఇప్పుడు ఏం చెయ్యడం? ఇక్కడ దుర్యోధనుడు వాని గుప్తచరుడు ఏ పాండవుల కోసం అలుపు సులుపు లేకుండా వెతుకుతున్నారో ఆ పాండవులు విరాట నగర రాజాస్థానంలో ఆ రాజునకు సేవకులుగా అజ్ఞాతవాసం పూర్తి చేస్తున్నారు. యుధిష్ఠిరుడు కంకుభట్టు పేరుతో రాజపరిచారకుని వేషంలో పాచికలాడుతూ రాజుకు వినోదాన్ని కలిగించసాగాడు. గదాధరుడైన భీమసేనుడు అంతఃపుర పాకశాలలో వలలుడనే పేరుతో వంటలు చేస్తూ కాలక్షేపం చెయ్యసాగాడు. ఊర్వశి శాపవశాన అర్జునుడు ఏడాది కాలం పాటు నపుంసకునిగా మారాడు. బృహన్నల నామంతో నాట్యాచారునిగా ప్రవేశించి రాకుమారి ఉత్తరకు నాట్య శిక్షణ ఇవ్వసాగాడు. నకులుడు తంత్రీపాలుని వేషంలో అశ్వశాలలో అశ్వముల సంరక్షణ చూడసాగాడు. ఇక సహదేవుడు దంతుడనే పేరుతో గోశాలలో గోసంరక్షణ చేయసాగాడు. మహారాణి ద్రౌపది సైరంధ్రిగా మారి మహారాణికి శిరోజాలంకరణ చెయ్యసాగింది. ఏమిటి విశేషం ప్రభు? నేడు తమరెంతో సంతోషంగా కనిపిస్తున్నారు. అవును దేవి, నేటితో పాండవుల 13 ఏళ్ల నిరీక్షణ అంతం కాబోతున్నది. దేవి, అజ్ఞాతవాసం తరువాత నేడు పాండవులు ఎప్పుడు విరాటరాజు సభలో ప్రత్యక్షమవుతారో అప్పుడు విరాటరాజు పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో నాకు ఆనందము కలుగుతున్నది. తమరు చక్రవర్తి ధర్మనందనుడు తమ 4 సోదరులతోటి నా అంతఃపురమునందే సేవకులై ఉన్నారా? సేవించుటే ఎరుగని తమ చేత నేను సేవ చేయించుకున్నాను. ఇది నాకు తెలియకుండా జరిగింది. ఈ అపరాధానికి దయచేసి నన్ను క్షమించండి. అరే లేవండి విరాట్ రాజా, లేవండి. ఏమిటి మీరు చేస్తున్న పని? తెలియక చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నారా? మీరు మమ్మల్ని గుర్తుపట్టకపోవడమే మాకు శ్రేయస్కరం. మీరు గుర్తుపట్టుంటే మేమెక్కడ దాగుండాలో తెలిసేది కాదు. మేం మళ్ళీ అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చేది. ద్వారకాధీశుల రాకతో మా మందిరము పావనమైంది. సుఖీభవ. ప్రణామం వాసుదేవా. ప్రణామం. రా, ఇలా రా యుధిష్ఠిరా. 13 ఏళ్ల క్రితం వారు జూదంలో సర్వం కోల్పోయి ధనహీనులైనారు. వారి అజ్ఞాతవాసం తరువాత తిరిగి వారి రాజసింహాసనాన్ని తిరిగి ఇవ్వవలసిందే. వలదు మాత, వలదు. నేను హస్తినాపురాన్ని మళ్ళీ ముక్కలు చేసి ఆ పాండవులకు ఇంద్రప్రస్థాన్ని తిరిగి ఇవ్వను. పాండవులు మమ్మల్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తే యుద్ధం అవశ్యం జరుగుతుంది. దుర్యోధనుని ఖడ్గం యుద్ధానికి ఉత్సుకతతో ఉంటే నా ఖడ్గం కూడా వానితో యుద్ధము చేయుటకు తహతహలాడుతోంది. కౌరవులు నిండు సభలో నా పుత్రిక ద్రౌపదిని ఎంతగానో అవమానించినారు. అందుకు ప్రతీకారం తీర్చుకొనుట కొరకు పాంచాల రాజ్యములోని ప్రతి ఖడ్గము 13 సంవత్సరాలుగా నిద్రపోలేదు. ద్రౌపది నా సోదరి శరీరంపై చేయి వేసి కౌరవులు నన్ను ఆగ్రహానికి గురి చేశారు. నా సహోదరి రక్షాబంధనముపై ఆన. నేను దృష్టద్యుమ్యుణ్ణి చెప్తున్నాను, కౌరవుల నిర్లజ్జ హస్తాల్ని ఖండించి వేస్తాను. అప్పుడు గాని ద్రౌపది అవమానమునకు ప్రతీకారము పూర్తి కానేరదు.
నేను కూడా నా 2 ప్రతిజ్ఞలు నెరవేర్చడానికి యుద్ధం కోసం నిరీక్షిస్తున్నాను. అగ్రజ, మీరు యుద్ధానికి అనుజ్ఞనివ్వండి. ఈ సమయం రాకుమారి ఉత్తర అభిమన్యుల కళ్యాణ సమయం. ధర్మనందన, వివాహాన్ని వాయిదా వేయొచ్చు, కానీ యుద్ధాన్ని వెయ్యలేం. వివాహాన్ని దాటవేయవలసిన అవసరమేం లేదు. ఒకవేళ దాటవేయాలంటే యుద్ధాన్ని దాటవేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధం అనివార్యం కాదో అప్పటికి దానిని తప్పించడమే మంచిది. మీకు సమ్మతమైతే ఈ యుద్ధాన్ని తప్పించడానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. ఏమా ఉపాయం మధుసూదన? సంధి ప్రయత్నం. హే జనార్దన, నీకు సర్వస్వమూ తెలుసు. కేవలం నా శరీరం మాత్రమే ఈ రాజసింహాసనం మీద ఆసీనమై ఉంది. కానీ నా ఆత్మ మాత్రం బంధు ప్రీతి అనే ప్రేమజాలంలో పూర్తిగా పడి చీకటి కారాగారంలో మగ్గిపోతూ ఉంది. నేను ఈ విషయంలో వివసుణ్ణి, పూర్తిగా వివసుణ్ణి. నేను ఏమీ చేయలేను. మహారాజా ధృతరాష్ట్ర, తమరు తమ వివసత్వమునకు దుఃఖించిన తమ కర్తవ్యమునకు వెన్నుచూపలేరు, దాని నుండి పారిపోలేరు. తమరు మహారాజులు. రాజు ఎవరి ఆధీనములోనూ ఉండరాదు, లేదా ఎవరికి బందీగానూ ఉండరాదు. ఇతరుల అధికారంపై వ్యామోహం గలవారు అవశ్యం బందీలు కాక తప్పదు. అల్లుడు, శ్రీకృష్ణుడు శాంతి సందేశమునకు బదులుగా యుద్ధవచనాలు పలుకుతున్నాడు. ఇది దౌత్య సంప్రదాయాల ఉల్లంఘనే. బావగారిని మన పైకి రెచ్చగొట్టి మనల్ని బందీల్ని చేయించాలనుకుంటున్నాడు. ఇతడా నన్ను బందీని చేయగలిగేది? నేనే వీరిని బందీని గావిస్తాను. కర్ణా, పక్షపాతైన ఈ దూతను తక్షణమే బంధించు. ఆగండి! ఎవరైనా ద్వారకాధీశుని వైపు ఒక్క అడుగు ముందుకేయడానికి సాహసిస్తే ఇక్కడే ఈ సభలోనే వారి శిరస్సు ఖండిస్తాను. సాత్యకి కూర్చో. రా రా దుర్యోధన, రా కర్ణ, నన్ను బంధించండి, రండి. పాండవుల తరఫున శ్రీకృష్ణుడు నేర్పిన అంతిమ సంధి ప్రయత్నం కూడా విఫలమైన తరువాత కౌరవులు హస్తినాపురంలో, పాండవులు విరాట నగరంలో యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కులలోని రాజులకు ఈ మహాయుద్ధంలో తమ తరఫున పాలు పంచుకోవలసిందిగా అందరికీ ఆహ్వానాలు పంపారు. కొందరు రాజులు, మహారాజులు దుర్యోధనుని కనుసన్నలలో మెలగమని తమ తమ సైన్యాలను వారికి సహాయంగా పంపించారు. మరోవైపు ఇంకొందరు రాజులు, మహారాజులు యుధిష్ఠిరుని ఆజ్ఞావర్తులై చరించమని
పాండవులకు సహాయంగా తమ సైన్యాన్ని పంపించారు. కౌరవులు భీష్మ పితామహుని తమ సేనాధిపతిగా నియమించుకున్నారు. భీష్మ పితామహుడు తన శక్తిని హస్తినాపుర రక్షణ కొరకే వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంకొక వైపు పాండవులు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుని పాండవుల సేనాధిపతిగా నియమించారు. యుద్ధం అనివార్యమైంది. ఇరువైపులా సేనాధిపతులు తమ తమ సైన్యాలను కురుక్షేత్ర యుద్ధభూమి వైపు ముందుకు సాగమని ఆదేశమిచ్చారు. నేను భీష్మ పితామహుడను, సేనాపతిని. నేను నా సమస్త సేనను కురుక్షేత్రం వైపు పయనించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ మహాభయంకర యుద్ధాన్ని నివారించడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోయాయి. చివరకు ఇరువైపుల సైన్యాలు మహావినాశనం వైపు పయనించసాగాయి. వారు గజబలంతో, అశ్వబలంతో, కాల్బలంతో యుద్ధభూమిలో తలపడడానికి ముందుకు సాగిపోతున్నారు. చతురంగ బల సైన్యంతో కురుక్షేత్రంలోని రణభూమిని వరద నీరు ముంచెత్తినట్టుగా ఉంది. ఈ మహావినాశకర యుద్ధాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ మానవుడు ఏమి చేసినా విధి ఏ ఘటనను నిర్ణయిస్తుందో దానిని ఎవ్వరూ నివారించలేరు. విధి విధానం ఎప్పుడూ ఇంతే. నాకేమి తెలుసు? ఇలా నా ప్రతిజ్ఞాధర్మాన్ని కాపాడుకుంటూ అధర్మానికి అండగా ఉండి నేను ధర్మానికి విరుద్ధంగా పోరాడవలసి వస్తుందని. ఏ కులంలో తమరు మహాత్ముడైన విదురుని వంటి తపస్సులకు అవమానం కలుగుతుందో, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వంటి గురువులకు అవహేళన జరుగుతుందో, ద్రౌపది వంటి పతివ్రతా స్త్రీల యొక్క శీలాన్ని ఆటబొమ్మని చేస్తారో, ఆ కులనాశనం అవశ్యం జరుగుతుంది పితామహ, అవశ్యం జరుగుతుంది. తాతగారు, నేను అంధుణ్ణి కావడం మంచిదయ్యింది. మా కళ్ళతో ఈ మహా వినాశనాన్ని చూడలేము. చూసే మనోబలం కూడా నాకు లేదు తాతగారు. మరి ఈ మహాయుద్ధమును, ఈ మహావినాశనమును ఎందుకు ఆపలేదు? తాతగారు, తమరు పరమజ్ఞానులు, నేను సామాన్య మానవుణ్ణి. నా చేతుల మీదుగా అధర్మం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ నా పుత్రులు ఇప్పుడు నా అధీనంలో లేరు. నేను ఈ ప్రారబ్ధాన్ని మార్చలేను తాతగారు. నేను ఈ యుద్ధాన్ని ఆపలేను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి తాతగారు. నేను నిన్ను క్షమించినా క్షమించవచ్చు ధృతరాష్ట్ర. కానీ కురుక్షేత్రంలో ఏమి జరగబోనున్నదో దానిని చరిత్ర నిన్ను యుగయుగముల వరకు క్షమించదు ధృతరాష్ట్ర.
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ? సంజయ, కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం. అక్కడ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి నా పుత్రుడు పాండుపుత్రుడు ఏమేం చేశారు నువ్వు నాకు వివరించు. కేశవ, నేను కౌరవసేనని అవలోకించాలనుకుంటున్నాను. మన రథాన్ని ఇరుసేనల మధ్యకి తీసుకుని వెళ్ళు. అంటే నువ్వు చూడాలనుకుంటున్నావా? దుర్యోధనుడికి విజయం చేకూర్చడానికి ఏ యోధులు సాయంగా వచ్చారో, ఎవరెవరిని నువ్వు ఎదుర్కోవాలో. అవును కేశవ, నేను అదే చూడాలనుకుంటున్నాను. పద, మన రథాన్ని రెండు సేనల మధ్యకి పోనివ్వు. అర్జున, నీ ఇచ్ఛానుసారం నేను మన రథాన్ని ఇరుసేనల మధ్యకు తీసుకొచ్చాను. ప్రేమ, స్నేహం, మాయామోహాలలో చిక్కుకున్న అర్జునునికి మిక్కిలి బలహీనమైన క్షణం ఇదే. అతడు బలహీనుడైపోయాడు. శత్రుసేనలో తన బంధువులందరినీ చూసి అతడి కాళ్ళు చేతులు వణకసాగాయి. అతడి ఆత్మవిశ్వాసం డోలాయమాన స్థితిలో ఉంది. వీరత్వానికి బదులు అతడి మనసులో అలజడి మొదలైంది. ఇది యోచించే సమయం కాదు, యుద్ధం చేసే సమయం. నీ గాంధీవ ధనుష్టంకారాన్ని వినడానికి కేవలం యుద్ధభూమిలోనే కాదు, ఆకాశంలో దేవతలు కూడా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. నీ పరాక్రమాన్ని చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అర్జునుడు తన బంధువులందరినీ ఎలా చంపగలనని తన కల్పనాశక్తితో ఆ దృశ్యాన్ని ఊహించుకుని ఆపాదమస్తకం కంపించిపోయాడు. దుర్మార్గుడివి, దుష్టుడివి,
లేదు 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 కృష్ణ, నేను ఎవరి రక్తంతో నా చేతుల్ని కలుషితం చేసుకోను. నా ఆత్మ ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే వణికిపోతోంది. కృష్ణ, నేను నా దగ్గర సంబంధీకుల రక్తాన్ని ఎలా ప్రవహింపజేయగలను? ఏ పితామహుడి గుండెల్లో నా మీద సదా ప్రేమానురాగాలు నిండి ఉంటాయో అలాంటి పితామహుడి గుండెల్లో ఖడ్గంతో పొడిచి రక్తాన్ని ప్రవహింపజేయమంటావా కృష్ణ? నేను నా వాళ్ళ రక్తంతోటే స్నానం చేయడానికి రాక్షసుణ్ణి కాను. ఇది నా వల్ల కాని పని కృష్ణ, నా వల్ల కాదు. పార్థ, నువ్వు వీళ్ళందరినీ నీ వాళ్ళనుకుంటున్నావు. అందుకే నువ్వు వీళ్ళని మట్టుబెట్టాలనుకోవడం లేదు. కానీ ఒకవేళ నువ్వు వీళ్ళందరినీ మట్టుబెట్టకపోతే అప్పుడు అవశ్యం వీళ్ళు మీ అందరినీ మట్టుబెట్టేస్తారు. మధుసూదన, వాళ్ళు నన్ను చంపాలి అని అనుకుంటే చంపని, నాకెలాంటి బాధ లేదు. కానీ నేను నా వాళ్ళని చంపుకుని పాపం ఎలా చేయగలను? కేశవ, నీకు తెలియంది కాదు. కులధర్మం నాశనమైతే సనాతన కులధర్మం నాశనం అవుతుంది. ధర్మం నాశనం అవ్వడం వల్ల కులం అంతటా పాపం కూడా అలాగే వ్యాపిస్తుంది. ప్రాణాంతకమైన రోగం మనిషి శరీరంలో వ్యాపించినట్లవుతుంది. ఆ వ్యాపించిన పాపం కారణంగా కులస్త్రీలందరూ దూషితులవుతారు. స్త్రీలు దూషితులవ్వడం వల్ల వర్ణసంకర సంతానం ఉత్పన్నమవుతుంది. వర్ణసంకర పాపం కారణంగా కులమంతా కూడా నరకలోక వాసులవుతారు. అందుకని నేను యుద్ధం చెయ్యను.